నెక్స్ట్ మంత్ ఈఎంఐ బిల్స్ రెంట్ ఎలా కట్టాలి అని టెన్షన్ పడుతున్నావు అంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడు. నెక్స్ట్ ఈఎంఐ ఎట్లా కట్టాలి అని చెప్పి వరీనెస్ లేనప్పుడు లైఫ్ లో ఎటువంటి స్ట్రెస్ ఉండదు. మనలో చాలా మంది ఈఎంఐలతోనే స్ట్రగుల్ అవుతున్నారు. నేను కూడా ఒకప్పుడు ఈఎంఐ డేట్ వస్తుందంటే భయపడిపోయేవాడిని. నెక్స్ట్ మంత్ శాలరీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయని రోజు ఉండేది కాదు. ఆ టైంలో మనీ వాజ్ కంట్రోలింగ్ మీ. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఒకే ఒక సొల్యూషన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో 2 ways గా మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని అచీవ్ చేయొచ్చు. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన శాలరీలో ప్రతి రూపాయి ట్రాక్ చేయాలి. ఏదో ఒక మనీ ట్రాకింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకో. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దాంట్లో ట్రాక్ చేయి. ఎండ్ ఆఫ్ ద మంత్ రివ్యూ చేయి. ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, ఏది అవాయిడ్ చేయొచ్చు ఐడెంటిఫై చేసి కట్ డౌన్ ద అదర్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ 20% కాకుండా అట్లీస్ట్ 10% ఆఫ్ ద శాలరీ ఇన్వెస్ట్ చేయి. మిగిలిన 90% అమౌంట్ తో క్రియేట్ ఏ బడ్జెట్. లిస్ట్ డౌన్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్. డోంట్ ఎంకరేజ్ ఎనీ న్యూ ఎక్స్పెన్సెస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లిస్ట్. బ్రదర్, విత్ ఫోకస్డ్ ప్లానింగ్, ఇన్వెస్టింగ్ కన్సిస్టెంట్లీ ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయొచ్చు.